దేవుని నామానికి స్తోత్రములు. ఈ యొక్క సమయమందు దేవుని యొక్క వర్తమానం ఉంటున్న మీ అందరికీ కూడా యేసుక్రీస్తు ప్రభువారి పేరట శుభములు తెలియజేస్తున్నాం. ప్రియులారా, ఈ సమయమందు దేవుని సన్నిధానంలో మనమందరం కూర్చొని చక్కగా సిద్ధపాటు గలవారమై ప్రభు యొక్క మాటలు మనం వినటానికి ప్రయత్నించేద్దాం. దేవుని యొక్క వర్తమానము, దేవుని యొక్క మాటలు చాలా విలువైన మాటలు కనుక ప్రభు మాటలను మనము జాగ్రత్తగా మనసారా ఆయన దగ్గర కూర్చొని దేవుని మాటలు వినాలని మీ అందరితో నేను మనం చేస్తున్నాను. ఈ సమయమందు ప్రార్థన చేసుకుందాం. తలలు వంచుకొని నాతో పాటు మీ అందరూ ఏకీభవించండి. ప్రార్థన చేసుకుందాం. సకల ఆశీర్వాదములకు కారణభూతుడైన మా ప్రభువ, సర్వోన్నతుడైన మా దేవుని కుమారుడా, సర్వ సృష్టికర్తమైన మా ప్రభువు, మీకు వందనాలు. ఈ విలువైన సమయమును బట్టి మీకు వందనాలు తెలియజేస్తున్నాం. నీ బిడ్డలమ్మగా కూడి వచ్చిన మేము నీ సన్నిధానంలో మీరు మాతో మాట్లాడండి నాయనా. ఈరోజు నాయనా ఈ మాటల చేత ప్రతి వారితో మీరు మాట్లాడమని ప్రార్థిస్తున్నాం. ఈ సమయమందు నాయనా నీ మాటలు విలువైన మాటలుగా వింటున్న మా అందరికీ సరిపడే రీతిగా మీరు మాతో మాట్లాడమని యేసు ప్రభువారి పేరట వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. రైట్ ప్రియులారా, ఈ సమయమందు పరిశుద్ధ గ్రంథంలో నుంచి మనము కొన్ని మాటలను పరిశీలన చేసుకుందాం. బైబిల్లో ఉన్నవారు నాతో పాటు మీ అందరూ తెరిచి మత్తయి సువార్త 18వ అధ్యాయము 1 నుంచి 2 వచనాలను మనము చదువుకుందాం. ఆ కాలమున శిష్యులు యేసునొద్దకు వచ్చి, పరలోక రాజ్యములో ఎవడు గొప్పవాడని అడుగుగా, ఆయన ఒక చిన్న బిడ్డను తన యొద్దకు పిలిచి వారి మధ్యను నిలవబెట్టి ఇట్లనెను, మీరు మార్పు నొంది బిడ్డల వంటి వారైతేనే గాని పరలోక రాజ్యములో ప్రవేశింపరని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, పరిశుద్ధ గ్రంథంలో రాయబడుతున్న ఈ లేఖనాలను చదువుకున్నాం. ఈరోజు మన అంశ భాగం ఏమిటంటే, వాక్య భాగము పరలోక రాజ్యంలో ఎవరు గొప్పవాళ్ళు. ఈరోజు భూమి మీద కాదండి, ఈరోజు చాలా జాగ్రత్తగా గమనించాలి. ఈరోజు పరలోక రాజ్యంలో గొప్పవాడు కావాలని ప్రయత్నిస్తున్న ప్రతి వారికి ఇటు రీతిగా మీరు జీవించాలని దయతో నేను మీకు మనవి చేస్తున్నాను. పరలోక రాజ్యంలో ఉంటున్న మీ అందరికీ, గొప్పవారు అవ్వాలనుకుంటున్న వారికి, పరలోక రాజ్యంలో పెద్దవారుగా ఉండాలనుకున్న వారికి, పరలోక రాజ్యంలో విలువైన వారుగా ఉండాలనుకున్న వారికి భూలోకంలో నీవు ఎలా ఉండాలో గుర్తుపెట్టుకోవాలి. భూలోకంలో ఎటు రీతిగా జీవించాలో అనే విషయాన్ని కూడా మనము పరిశీలన చేయాలి. మనందరికీ బాగా తెలుసు, ఎక్కువగా క్రైస్తవులమైన మనం అందరం ఏమనుకుంటామంటే, నేను బాగా ప్రార్థన చేస్తున్నాను, నేను చక్కగా ప్రభు సన్నిధానంలో నిలబడుతున్నాను కనుక నేను దేవుని దృష్టిలో పరలోక రాజ్యంలో నాకు ఒక స్థానం ఉంది అనుకుంటూ ఉంటాం. కొంతమంది అనుకుంటారు, నేను నాకున్న ధనం అంతా నేను ప్రభు దగ్గరికి తీసుకొస్తున్నాను, నేను ప్రభు దృష్టిలో గొప్పవాడిని అని మనం అనుకుంటూ ఉంటాం. మరికొన్ని సమయాల్లో మనం ఏమనుకుంటామంటే, ఇక నేను చాలా చదువు కలిగిన వాడిని, ఉద్యోగం కలిగిన వాడిని, తెలివైన వాడిని కనుక నేను పరలోక రాజ్యంలో గొప్పవాడుగా నన్ను ప్రభు ఉంచుతారు అని మనం అనుకుంటాం. కొంతమంది అనుకుంటారు ఏంటంటే, ప్రియమైన దేవుని బిడ్డలారా, కొంతమంది భావిస్తున్న భావన, నేను దాన ధర్మాలు చేస్తున్నాను, యజ్ఞ యాగాలు చేస్తున్నాను, పుణ్య కార్యాలు చేస్తున్నాను కనుక నేనే గొప్పవాడిని అనుకుంటారు మరికొంతమంది. ఈరోజు ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని బిడ్డలైన మీ అందరికీ ప్రభు ఈ దినము ఎలాగనుకుంటున్న మీ అందరికీ ప్రభు ఈ దినం మాట్లాడబోతున్నారు. మన క్రియలు మనల్ని గొప్ప చేయలేవు, మన భక్తి మనల్ని గొప్ప చేయలేదు, మన కార్యాలు మనల్ని గొప్ప చేయలేదు, మన టాలెంట్ మనల్ని గొప్పగా ఉంచలేవు. ఎట్టి రీతిగా మనం ఉండాలనుకున్నా మనము అంత గొప్పగా మనము ఉండలేము. అయితే పరిశుద్ధ గ్రంథంలో అదే సందేహం చాలా మందికి వచ్చింది. యేసు ప్రభు వారితో తిరుగుతున్నారు ఈరోజు చాలా మంది శిష్యులు అయిన వారు. ఆయన శిష్యులు ఆయన యొద్దకు వచ్చి అడుగుతున్నారు, అయ్యా పరలోక రాజ్యంలో ఎవరు గొప్పవాళ్ళు,
పరలోక రాజ్యంలో ఎవరు గొప్పగా ఉంటారు అని అడుగుతున్నారండి. ఈరోజు నీకు అలాంటి ప్రశ్న వచ్చిందా? వస్తే ఈరోజు ప్రభు నీతో మాట్లాడుతున్నారు. నీవు ఏమనుకుంటున్నావో, నేను అందంగా ఉన్నాను కాబట్టి పరలోక రాజ్యంలో ఒక స్థానం ఉందని అనుకోకు. నేను గొప్పవాడిని కదా, నాకు పరలోక రాజ్యంలో స్థానం ఉందని అనుకోకు. విలువైన వాడిని కదా, పరలోక రాజ్యంలో స్థానం ఉందని నీవు అనుకోకు. కానీ పరిశుద్ధ గ్రంథ ప్రకారంగా ఏం చెప్తున్నాడు ప్రభువారు? ఈరోజు గొప్పవారు కావాలంటే ఏమై ఉండాలి అనే సత్యాన్ని నువ్వు ఎప్పుడైనా గమనించావా? ప్రియ దేవుని బిడ్డలారా, పరిశుద్ధ గ్రంథంలోనికి వెళ్దాం. క్రొత్త నిబంధన గ్రంథం నుంచి మత్తయి సువార్త 18వ అధ్యాయంలో 2వ వచనంలో చదువుకుంటే ప్రభువారు తన శిష్యులతో చెబుతున్నారు. ఈరోజు మీ అందరితో మాట్లాడబోతున్న మాట ప్రభువారు ఈరోజు మీ అందరితో మాట్లాడుతున్నారు. ఎంతమంది అయితే మనం ఈ మాటలు వింటున్నామో హృదయమార ప్రభువుతో మనం మాట్లాడడానికి ఇష్టపడదాం. మనతో ప్రభు మాట్లాడడానికి ఇష్టపడుతున్నాడు కదా. మనతో ప్రభు మాటలను మనం అడుగుతున్న ప్రతి ప్రశ్నకు జవాబులు దయచేయడానికి ఆయన ఎంతో ఇష్టంగా ఉన్నాడు కదా. అందుకని మనము కూడా అంత చక్కగా ప్రభు లేఖనాలను మనం విందాం. ఈరోజు ప్రభువారు తన శిష్యులతో అడిగిన ఆ యొక్క ప్రశ్నకు, అయ్యా పరలోక రాజ్యములు ఎవరు గొప్పవారు? ఎన్ని భోగాలు, ఎన్ని ధాన్యాలు, ఎన్ని యాగాలు, ఏమి చేసినా, ఎట్టి రీతిగా నీవు భూలోకములో బంగారం అంత ఎత్తి నిన్ను తొలదూగి వేసినా, బంగారం నీ శరీరం నుండి ఉండిన ఒక అందగాడుడిగా నువ్వు జీవించినా, ఒక యాక్టర్గా, డాక్టర్గా, ఒక సైంటిస్ట్గా, ఒక గొప్ప వ్యక్తిగా నీవు భూలోకంలో నీవు జీవించవచ్చు ఏమో, కానీ పరలోకంలో నీ స్థానం ఏంటి? ఎప్పుడైనా ఆలోచన చేశావా? పరలోకంలో నీవు ఉండే స్థలం ఎక్కడా? పరలోకంలో నీకుండే విలువ ఏంటి అనేది ఆలోచన చేశావు? ప్రియ దేవుని బిడ్డలారా, పరలోకం అనేది ప్రభు నివసించే స్థలం. పరలోకం అనేది ప్రభు ఇష్టపడుతూ ప్రభు మనల్ని తీసుకువెళ్ళి ప్రభు తనతో పాటు మనల్ని దేవుడు ఉంచాలని ఆశపడుతున్న స్థలం పరలోకం. కనుక అదే పరలోకాన్ని నువ్వేమనుకుంటున్నావు? పర్వాలేదు, ఈరోజు భూమి మీద ఎలా జీవించినా పర్వాలేదు, పరలోకంలో ఎవరు చూస్తున్నారు అనుకోకు దేవుని బిడ్డ. భూమి మీద నాకు నచ్చినట్టుగా జీవించి ఇవన్నీ చూడలేని దానికి ఎందుకు మనం ప్రయాసపడాలి అనుకోకు దేవుని బిడ్డ. ఈరోజు ప్రభునితో మాట్లాడుతున్నారు. పరలోకంలో నీ స్థానం ఏమై ఉంది? ఓకే, భూలోకంలో నీ స్థానం విలువైనదిగా కావచ్చు, భూలోకంలో నీ స్థానం గొప్పదిగా కావచ్చు. అయితే ప్రభు అంటున్నారు మత్తయి సువార్త 18వ అధ్యాయం 2వ వచనంలో, మార్పు నుండి బిడ్డల వంటి వారైతేనే. ఈరోజు పరలోకంలో ఒక గొప్ప స్థానము సంపాదించాలంటే నీవు ఎలాంటి వాడు కావాలంటే మార్పు నొందిని కలిగిన వాడుగా కావాలి. అందము మార్పు కాదు, నీ వస్త్రధారణ మార్పు కాదు, లేదా నీవు నడుస్తున్న నడక మార్పు కాదు. ఈరోజు నీ మార్పు, నీవు చెందవలసినది మార్పు ఏమిటంటే నీ మనస్సును మార్చుకోవాలి. నీ మనస్సును మార్చుకొని ప్రభు సన్నిధానంలోనికి నీవు పెడితే, ప్రభు సన్నిధానంలోనికి నీవు అడుగు పెడితే, ప్రభువునకు నీవు ఒక స్థానం ఇస్తే, ప్రభువు నీ కొరకు, నా కొరకు, మన కొరకు ఒక పరలోకంలో ఒక విలువైన వ్యక్తిగా మనల్ని గుర్తిస్తారండి. ప్రియ దేవుని బిడ్డలారా, నీవు మారు మనస్సు పొందినవాడుగా ఉంటున్నావా? మనందరికీ తెలుసు ప్రభువారు మన కొరకు మరణించి సిలువ వేయబడుతున్న దినాల్లో ప్రభువారు రెండో మాట పలుకుతూ ఆయన అన్యాయస్తుల మధ్య, దొంగల మధ్య సిలువేయబడ్డారు. దొంగల మధ్య సిలువేయబడుతున్న ఆనాటి దినాల్లో జరిగిన పరిస్థితిని బట్టి ఒక వ్యక్తి అంటున్నాడు, అయ్యా నీవు నిజముగా దేవుడు అయితే నిన్ను నీవు రక్షించుకుని మమ్మల్ని కూడా రక్షించవచ్చు కదా అంటున్నాడు కదా. ఈరోజు నిజముగా దేవుడు అయితే మమ్మల్ని రక్షించవచ్చు కదా అనే మాట, ఆ మాటలో ఉంది ఆయనకు మారు మనస్సు లోపము అని. ఆ మాటలో ఉంది ఆయనకి తగ్గింపు జీవితము లేదు అని. ఆ మాటలో మనకు అర్థమవుతుంది దేవునికి ఆయన స్థానమును ఇవ్వడం లేదని. ఆ మాటలో మనకు అర్థమవుతుంది ఆయన గొప్ప చేసుకునే స్థానంలో ఉన్నాడు, కానీ పరలోకములో గొప్పగా అవ్వాలన్న యొక్క మనసు అయితే ఆయనకి లేదండి ప్రియులారా. అందుకనే పరిశుద్ధ గ్రంథం చాలా వివరంగా రాయబడుతుంది. ఒక చిన్న వ్యక్తిని తీసుకున్నారు ప్రభువారు, ఒక చిన్న బిడ్డను తీసుకొని ఆ బిడ్డను ఆ శిష్యుల మధ్య నిలబెట్టి ఆయన్ని చూపిస్తూ, ఇదిగో
మార్పు నొందిన బిడ్డల వంటి వారైతేనే. ఎంత చక్కని మాట ప్రభు చెబుతున్నారు. ప్రియా దేవుని బిడ్డలారా, నీకు మార్పు నొందకపోతే, మార్పు నొందిన వాడుగా నీవు కనిపించకపోతే, మార్పు నొందిన వాడుగా నీ జీవితము విధానము కనిపించకపోతే నీవు పరలోక రాజ్యము సంపాదించుకోగలవు, లేదా పరలోకములో ఒక గొప్ప విలువను సంపాదించుకోగలవు, లేదా పరలోకములో ఒక గొప్పవాడు అని నీవు ఎలా అనిపించుకుంటావు? భూలోకములో ఉండగా నీ స్థానం ఏమిటి గుర్తిస్తే, భూలోకములో ఉండగా నీ విలువేంటో గుర్తించి నడుచుకుంటే పరలోకములో నీకు విలువైన స్థానము కదా. ఆ సత్యాన్ని మర్చిపోయి ఎందుకు తిరుగుతున్నావు? ఆ సత్యాన్ని విడిచిపెట్టి ఎందుకు తిరుగుతున్నావు? నీవు దేన్ని బట్టి నీవు గొప్పవాడు అనుకుంటున్నావేమో కానీ కాలేవు. పిల్లరా, నిజము కదా. ఈరోజు మార్పు నీలో ఉందా? మార్పు నొందిన బిడ్డల వలె నీవు జీవిస్తున్నావా? మార్పు నొందిన వాడవైతే క్రైస్తవుడు కాగలవు. మార్పు నొందిన వాడవైతే ఆత్మీయుడుగా నీవు జీవించగలవు. మార్పు నొందిన వాడవైతే దేవుని బిడ్డగా, ప్రభువు బిడ్డగా నీవు పిలువబడతావు. అయితే నీకు మార్పు ఉందా? మార్పు నొంది బిడ్డల వలె, మార్పు లేని బిడ్డలు కాదు, మార్పు లేకుండా విర్రవీగే వారు కాదు, కానీ మార్పు కలిగిన వారు కావాలి ప్రభువునకు. వేషధారణ కాదండి, పై రూపము కాదండి, హృదయంతరంగములకు మార్పు కోరుకో. హృదయంతరంగంలో నుంచి ప్రభు సంఘంలో, అయా నేను మారాలని ఆశపడుతున్నానని ఒకసారి చెప్పు. నీవు మారు మనస్సు పొందితేనే నీకు పరలోక రాజ్యంలో గొప్పవాడు అవుతావని ఈ సత్యాన్ని మాత్రం మర్చిపోకు. అందుకనే ఒకసారి యేసు ప్రభు వారు ఒక ప్రాంతానికి ప్రయాణం చేయబోతున్నారు. ఎరుకో ప్రాంతంలో గుండా ప్రయాణం చేయబోతున్న సమయంలో ఒక ఊరిలో, ఆ ఎరుకో ఊరిలో ప్రవేశించి ఒక జక్కయ్య ఇంట్లోకి వెళ్ళడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. ఆ జక్కయ్య అప్పటికే మారు మనస్సు లేని వ్యక్తి, అప్పటికే అన్యాయంగా దోచుకుంటున్న వ్యక్తి. అసలు మారు మనసు అంటే ఎరగదు కదా. బిడ్డలందరినీ హింసిస్తూ నానా రకాలుగా అనేకమైన చక్రవడ్డీ సంపాదించి లాక్కుంటున్న ఆ వ్యక్తి జక్కయ్య. ఆయన ఏమవుతున్నాడంటే, ప్రభువు ఒకసారి వచ్చి ఆయన దర్శిస్తున్నప్పుడు, జక్కయ్య నీవు త్వరగా దిగురమ్మని ప్రభువారు జక్కయ్యతో మాట్లాడినప్పుడు ఆయన త్వరగా మేడి చెట్టు నుండి దిగి, నేడు నేను నీ ఇంటికి రావాల్సి ఉన్నదని ప్రభువారు ప్రత్యుత్తరం ఇచ్చినప్పుడు ఆయన సంబరపడుతూ వెళ్తూ ఉన్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఆయన సంబరపడటంతో పాటు ఒక మాట తెలియజేస్తున్న మాట ఏంటంటే, అయ్యా నేను ఎవరి దగ్గర అయితే అన్యాయంగా నేను వడ్డీని తీసుకున్నానో, ఎవరి దగ్గర అయితే అన్యాయంగా నేను లాభాపేక్షను కలిగి జీవించానో వారికి నేను మరలా తిరిగి ఇచ్చేస్తాను. ఎంత ఇస్తున్నానో చూసారా? లోకాసు వార్తలో ఆ మాట చూద్దాం ఒకసారి. 19వ అధ్యాయము, లోకాసు వార్త 19వ అధ్యాయంలో ఒక మాట చదువుకుందాం. 8-9 వచనాలు చదువుదాం. జక్కయ్య నిలవబడి, ఇదిగో ప్రభువా, నా ఆస్తిలో భాగము బేదలకు ఇచ్చుచున్నాను. నేను ఎవరి యొద్ద అయినను అన్యాయముగా దేనినైనా తీసుకుని వెళ్ళా అతనికి 4 మరలా చెల్లించదు. ఎంత మార్పు అండి జక్కయ్యలో! ఇంతవరకు పిసినగొట్టోడుగా, ఇంతవరకు వడ్డీ వ్యాపారిగా, ఇంతవరకు న్యాయము తెలియని వ్యక్తిగా ఈరోజు ఎప్పుడు సంబరపడుతున్నాడంటే, మారు మనస్సు పొందడానికి సంబరపడుతూ త్వరగా దిగి ప్రభు ఆహ్వానాన్ని అందుకొని ఆయన ఎంతో సంతోషంతో, ప్రభువా నా ఆస్తిని సగభాగాన్ని నేను బేదలకి ఇవ్వబడుతున్నాను, నా ఆస్తిని సగభాగాన్ని నేను బేదలకి ఇవ్వాలని అనుకుంటున్నాను అని చెప్పి, అంత మాత్రమే కాదు కానీ నేను ఎవరి దగ్గర అయితే అన్యాయంగా నేను వడ్డీ తీసుకున్నానో వారికి 4 నేను చెల్లిస్తున్నాను. మారు మనస్సు నొందిన బిడ్డైనా ఇంతవరకు ఆయన ఎలా జీవించాడో ప్రభువు కాదు. ప్రియాత్మీడా, ప్రియ దేవుని బిడ్డ, నువ్వు ఇంతవరకు ఎలా జీవించావు? ఒకవేళ భూలోకంలో ఒక గొప్పవాడుగా, ఒక ధనవంతుడిగా, లేకపోతే ఒక పేరు కలిగిన వాడుగా, లేకపోతే ఒక మర్యాదస్తుడిగా, ఒక విద్యావంతుడిగా నువ్వు జీవించొచ్చేమో కానీ నువ్వు మారు మనస్సు లేని వాడువే. కానీ మారు ఎన్ని ఉన్నవాడవైనా సరే మారు మనసు లేని వాడివే. అందుకనే ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు మనము పరలోక రాజ్యంలో స్థానము లేదా గొప్పవాళ్ళము కావాలంటే
నీవు డబ్బు తీసుకొని కాదు, కానీ నీవు సంతోషంగా మారు మనసు గలవాడుగా జీవిస్తే నువ్వు స్థానం సంపాదించుకుంటావు. మార్పు నొందని బిడ్డల వలె ఉండాలి తప్ప లోకములు ఉన్న బిడ్డల వలె కాదు, వేషధారుల వలె కాదు, ఎవరికి నచ్చినట్టు వారు ఉండటం కాదు, కానీ ప్రభువునకు బిడ్డల వలె జీవిస్తే, మార్పు నొందని బిడ్డల వలె జీవిస్తే మనము ప్రభు స్థానంలో మనము గొప్ప స్థానాన్ని సంపాదించుకోవచ్చు. పరలోకంలో గొప్ప విలువను సంపాదించుకోవచ్చు. ప్రియ దేవుని బిడ్డలారా, చాలా మంది ఉన్నారు ఈరోజు బైబిల్ గ్రంథంలో. పరలోకంలో విలువను సంపాదించుకోవాలనుకున్నట్లయితే నువ్వు ఏదో ఇస్తే కాదు, కానీ ఆయన సన్నిధానంలో మార్పు పొందిన వాడివై నీవు ఉంటే నీవు పరలోకంలో గొప్ప విలువను సంపాదించుకుంటావు. పాపం నుండి విడుదల కలిగిన వాడుగానే ఉండి జీవిస్తే గొప్ప విలువను సంపాదిస్తావు. చెడు నడతలు విడిచిన వాడుగా జీవిస్తే నీవు గొప్ప విలువను సంపాదించుకుని మార్పు కనిపిస్తుంది. పాపమును తుడిచిపెట్టేవాడుగా జీవిస్తే నీలో మార్పు కనిపిస్తుంది. పాపమును మానుకున్నవాడుగా జీవిస్తే నీలో మార్పు కనిపిస్తుంది. లోకమునకు వేరుగా జీవిస్తే నీలో మార్పు కనిపిస్తుంది. లేదా చెడు నడతలు ప్రకారంగా నడిస్తే మార్పు లేదు నీకు. పాపమును వెంబడించి నడిస్తే నీకు మార్పు లేదు. ప్రియ దేవుని బిడ్డలారా, పాపమును చేస్తూ జీవిస్తే మార్పు లేదు. అది మార్పు కాదు. పాపమును మానుకో, చెడు నడతలు విడిచిపెట్టు, పాపము నుండి తుడిచిపెట్టుకొని ప్రభు సన్నిధానంలో అయా నా పాపము నేను ఒప్పుకుంటున్నానని చెప్పి నీవు మారు మనసు గలవాడిగా జీవిస్తావా? జక్కయ్య ఒప్పుకున్నాడు, అయా నేను బేదలకి నా సగ భాగం ఇస్తున్నాను, ఎవరి దగ్గర అన్యాయంగా అయినా నేను తీసుకున్నట్లయితే వాళ్ళకి 4 వంతులు ఇచ్చేస్తున్నానని ఒక మారు మనసు పొందువాడుగా ఉన్నాడు కనుక ప్రభు దగ్గర స్థానం సంపాదించారు. అంతవరకు ఆ గ్రామంలో నివసిస్తున్న వాళ్ళు చాలా మంది అతని కంటే గొప్పవారు ఉన్నారు, కానీ ప్రభు దగ్గర స్థానం సంపాదించుకోలేకపోయారు. ప్రతి దేవుని బిడ్డలు జ్ఞాపకం చేసుకో. ఈరోజు నువ్వేమనుకుంటున్నావు? నువ్వు గొప్పవాడు కావాలి పరలోక రాజ్యంలో. ఇక రెండో విషయంలోకి వెళితే పిల్లరా, అందులోనే మత్తయి సువార్త 18వ అధ్యాయము 4వ వచనంలో మనకి రాయబడుతున్నాయి, కాగా ఈ బిడ్డ వలె తనను తాను తగ్గించుకున్నవాడెవడో వాడు పరలోక రాజ్యంలో గొప్పవాడు. చూసారా? ఎవరండి? హెచ్చించుకున్నవాడు పరలోక రాజ్యంలో గొప్పవారు అనలేదు. భూమి మీద తన జీవిత కాలంలో తనకు కలిగిన స్థానుసారంగా జీవించి విర్రవీగిపోతున్న వాడికి పరలోక రాజ్యంలో స్థానం అని చెప్పలేదు. కన్నులు నెత్తికెక్కిన వారి తరం వలె మనం జీవిస్తూ గర్వము, అహంకారం, అహంభావము కలిగిన వారిగా జీవిస్తే పరలోక రాజ్యంలో గొప్పవాడు అని పరిశుద్ధ గ్రంథంలో మనకి తెలియజేయబడలేదు. కానీ ఈరోజు పరలోక రాజ్యంలో ఎప్పుడు నువ్వు గొప్పవాడు కాబడతావంటే చిన్న బిడ్డ వలె తగ్గించుకున్న వాడైతే పరలోక రాజ్యంలో గొప్పవాడు కాబడతావు. ప్రియ దేవుని బిడ్డలారా, నువ్వు గొప్పవాడు కావాలి ప్రభు సన్నిధానంలో. ఈరోజు గొప్పవాడు కావాలంటే తగ్గింపు నీకుందా? ఈ లోకంలో తగ్గింపు ఎవరిని చూసి నువ్వు నేర్చుకోగలుగుతున్నావు? ప్రభువారు మనకంటే ఎన్నో శ్రమలు అనుభవిస్తూ, శోధనలు అనుభవిస్తూ, ఇబ్బందులు అనుభవిస్తూ ఆయన చనిపోయాడండి. మన కొరకే కదా, మన పాపముల కొరకే కదా ఆయన చనిపోయాడు. తనను తానుగా తగ్గించుకొని ప్రాణము పెట్టినంతగా విధేయతలు చూపిస్తూ ఉన్నాడు. కారణం తన తండ్రి యొక్క ఆజ్ఞకు లోబడుతున్నాడు కదా. ఈరోజు ప్రభు సన్నిధానంలో ఈ మాటలు ఉంటున్న ప్రియ దేవుని బిడ్డలారా, మనము అందరం ఏమవ్వాలంటే పరలోక రాజ్యంలో స్థానము సంపాదించాలంటే ఇదిగో ఆయన దృష్టికి నేను గొప్పవాడిని అనిపించుకోవాలి, ఈయన దృష్టికి నేను గొప్పవాడిని అనిపించుకోవాలి, గ్రామంలో పెద్దవాడిని అనిపించుకోవాలి, విలువైన వాడిని అనిపించుకోవాలని కాదు, కానీ ప్రభువు దృష్టికి మనము తగ్గించుకున్నట్లయితే ప్రభువు స్థానంలో మనము ఉండగలుగుతాం. ప్రభువు ఇచ్చే పరలోక రాజ్యంలో గొప్పవారు కాగలుగుతాం. తగ్గించుకునే గుణము నీకు కావాలి. ప్రియ దేవుని బిడ్డలారా, ఒక వ్యక్తి అడుగుతున్నాడు, సద్బోధకుడా నేనేం చేయాలి? నిత్య జీవానికి వారసుడిని కావాలంటే ఏం చేయాలి? పరలోకములో నేను చేరాలంటే ఏం చేయాలి అని అడుగుతూ ఉంటే, మంచి కార్యాలు చేయాలని ప్రభువారు ఎన్నో మాటలు, నరహత్య చేయవద్దు, దొంగతనం చేయవద్దు, వ్యభిచరించవద్దు, అబద్ధం ఆడవద్దు, నీ పొరుగు వారి మీద అబద్ధ సాక్ష్యాన్ని పలకవద్దు అని చెప్పి ప్రభువారు అనేకమైన మాటలను తెలియజేస్తూ ఉన్నప్పుడు వినంటున్నాడయ్యా, నేను ఇవేవి చేయటం లేదు. నిజమే, నీవు ఒకవేళ ఇలాంటి పాపములు ఏమీ చేయలేదేమో, కానీ నీవు దేవుని దృష్టికి ఒకవేళ దూరంగా వెళ్ళిపోయినా నీవు తగ్గింపులేనట్టే.
ప్రభు మాటకు విధేయత లేకపోయినా నీవు తగ్గింపులేనట్టే. ప్రభు మాటకు దగ్గరించి తిరుగుతున్నా నీవు తగ్గింపులేనట్టే. ప్రభు మాట చెప్పినట్టుగా జీవించకపోయినా నీకు తగ్గింపులేనట్టే. ఈరోజు నీ మాటలు వింటున్న ప్రియ దేవుని బిడ్డలారా, నీవు ఎవరు మాట వినడానికి ఇష్టపడుతున్నావు? ఈ దినం ఎవరు మాటను శ్రేష్టమైన మాటగా ఎంచుతున్నావు? ప్రభు మాటను తప్పించి ప్రభు మాట కంటే ఇంకా ఎవరు స్వరాన్ని విలువైన స్వరంగా వినాలని ఆశపడుతున్నావు? లోకంలో గొప్ప గొప్ప వాళ్ళ స్వరము, గొప్ప గొప్ప వాళ్ళతో నీవు స్నేహము సహవాసం చేయాలనుకుంటున్నావు. కానీ ప్రభు మాట విని వినయ విధేయతలుగా జీవించి తగ్గించుకొని ప్రభు రాజ్యములో గొప్పవాడు కావాలని అనుకోవటం లేదు. నీవా అనుకోవాలని దేవుని పేరట ప్రభు దాసుడుగా నేను మీకు తెలియజేస్తున్న ప్రియ దేవుని సంగమా, ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు గొప్పవాడు కా, విలువైన వాడు కా, నిన్ను నీవు తగ్గించుకొని నీకు నీవుగా ప్రభు మాటకు లోబడి ప్రభు స్థానాన్ని సంపాదించుకోవాలని దైత్యాన్ని నేను మనవి చేస్తున్నాను. మొదటిగా పరలోక రాజ్యంలో ఎవరు గొప్పవాడంటే మార్పు నొందిన బిడ్డల వలె ఉంటే నీవు గొప్పవాడు అవుతావు. రెండవదిగా మారు మనస్సు పొందినవాడుగా జీవించి తగ్గించుకున్నవాడు అయితే నీవు పరలోక రాజ్యంలో గొప్పవాడు అవుతావు. ఒకవేళ నీకు మారు మనస్సున్న తగ్గింపు లేకపోతే నీవు పరలోక రాజ్యంలో గొప్పవాడు కావలేవు. ఒకవేళ తగ్గింపు ఉంటే మారు మనస్సు లేకపోతే నీవు గొప్పవాడు కాలేవు. ఈరోజు తగ్గింపు ఎంత ప్రాముఖ్యమో మారు మనస్సు కూడా అంతే ప్రాముఖ్యమో ప్రభు సన్నిధానంలో. కనుక ప్రియ దేవుని బిడ్డలారా జ్ఞాపకం చేసుకో, పరలోక రాజ్యంలో గొప్పవాడు కావాలంటే రెండవదిగా నిన్ను నీవు తగ్గించుకో. ఓ సుంకరి పరిసయుడు మనకు తెలుసు కదా. పరిసయుడు అంటున్నాడు, అయ్యా రోజుకు 2 మార్లు నీకు ప్రార్థన చేస్తున్నాను, ఉపవాసం ఉంటున్నాను, వారానికి 2 మార్లు, ప్రతిదినము నేను కావలసిన నాకు కలిగినవన్నిటిని నేను నీ దగ్గరికి తీసుకొస్తున్నానని ఎంతో సంబరపడిపోతున్నాడు ఈ భక్తుడు పరిసయుడు. అయితే శంకర్ అంటున్నాడు, ప్రియ దేవుని బిడ్డలారా, ఆయన ఏమంటున్నాడంటే, అయ్యా నీ పేరైనను ఎత్తడానికి, నీ పేరైనను నిన్ను జ్ఞాపకం చేసుకునడానికి అయినను నేను అర్హుణ్ణి కాదు అని చెబుతున్నారు. ఆ మాటలో నీకేం అర్థమవుతుందంటే తగ్గించుకున్నవాడు దూరంగా నిల్చుంటున్నాడు ప్రభుకి. అయ్యా నేను అర్హుణ్ణి కాదు, ఎంతో దూరంగా నిల్చొని ప్రభువా నీ మాటకు నేను ఎలాగుంటున్నాను అని చెప్పి అనుకుంటున్నాడు. ఈరోజు నీవు ఎలాగుంటున్నావు? తగ్గింపు కలిగి జీవిస్తున్నావా? శంకరు వలె తగ్గించుకుంటున్నావా? చిన్న బిడ్డల వలె తగ్గించుకొని శంకరు వలె తగ్గించుకున్నవాడు అయితే పరలోక రాజ్యములో నీవు గొప్పవాడు కాగలవు అని దేవుని పేరిట నేను మీకు మనవి చేస్తున్నాను. ఇక మూడో విషయంలోకి వెళ్తున్నాను ప్రియ దేవుని బిడ్డలారా. పరలోక రాజ్యములు ఎవరు గొప్పవారంటే ఇక చూస్తున్నట్లయితే పరిశుద్ధ గ్రంథము చాలా వివరంగా రాయబడుతుంది. మత్తయి సువార్త 5వ అధ్యాయము 19వ వచనములో బైబిల్లో ఉన్న వారు నాతో పాటు మీరు అందరూ తీయాలని ప్రభు పేరిట నేను మీకు మనవి చేస్తూ ఉన్నాను. మత్తయి సువార్త 5వ అధ్యాయము 19వ వచనం, ఈ ఆజ్ఞలలో మిగులు అల్పమైన ఒక దానిని మీరి మనుష్యులకు అలాగును చేయి బోధించేవాడు ఎవడు వాడు పరలోక రాజ్యములో మిగులు అల్పుడు అనబడును. అయితే వాటిని గైకొని బోధించిన వాడెవడో పరలోక రాజ్యములో గొప్పవాడు అనబడును. ప్రియ దేవుని బిడ్డలారా, ఇక మూడో విషయంలోనికి మనం వెళ్తున్నట్లయితే పరిశుద్ధ గ్రంథం రాయబడుతున్న మాటల్లో ప్రభు ఇచ్చే మాటలు బోధించడం చాలా సులువు. ప్రభు ఇచ్చే ఆజ్ఞలను, ప్రభు ఇచ్చే మాటలను చదివి తెలియజేయడం చాలా సులువు. కానీ పరిశుద్ధాత్మ తెలియజేస్తున్నది ఈరోజు ఏ ఒక్క ఆజ్ఞను నీవు మీరిపోతున్నా పరలోక రాజ్యంలో గొప్పవాడు కాలేవు. ఏ ఒక్క ఆజ్ఞను నీవు ధిక్కరించినా పరలోక రాజ్యంలో గొప్పవాడు కావచ్చు. అయ్యో నేను అన్నీ చేస్తున్నాను కానీ ఒక్కటే నేను చేయటం లేదండి. ప్రార్థన చేస్తున్నాను, పాటలు పాడుతున్నాను, అయ్యో ఉపవాసం ఉండలేకపోతున్నాను అనుకుంటున్నావేమో. ఉపవాసం ఉంటున్నాను కానీ అయ్యో నీకు దశంభాగాలు ఇవ్వలేకపోతున్నాను అనుకుంటున్నావేమో. ఓకే, దశంభాగాలు ఇస్తున్నాను కానీ నేను ప్రతి వారము ప్రభు మందిరాన్ని దర్శించలేకపోతున్నాను అని అనుకుంటున్నావేమో. ఏ ఒక్కటి నీవు మీరిపోయిన ఆజ్ఞలకు వ్యతిరేకంగా నీవు జీవించిన ఆజ్ఞ అతిక్రమమే పాపము అని ప్రభు లేఖనాలు తెలియజేస్తున్నాయి. కనుక ఆజ్ఞను అనుసరించి, ఆజ్ఞలను పాటించి, వాటి వెంబడించి అనుసరించి నడుచుకున్న వాడు పరలోక రాజ్యంలో గొప్పవాడని సంగతిని మర్చిపోకండి. పరిశుద్ధ గ్రంథం చాలా వివరంగా రాయబడింది. అయితే వాటిని గైకొని బోధించేవాడు ఎవడో వాడు పరలోక రాజ్యంలో గొప్పవాడు అనబడను. ప్రియ దేవుని బిడ్డలారా, క్రీస్తు వారు చేసినదే
ఆయన ఏది బోధించారో అదే మనకి చేసి చూపించారు. ఆయన ఏమి చేసి చూపించారో అదే మనకి బోధించారు. ఆయన మాటల వలయం ఈరోజు చేతల క్రియల్లో చూశారు. ఆయన కార్యాలు మాటల్లో వివరించబడ్డాయి. ఎంత గొప్ప సంగతి! ఈరోజు నువ్వేమవుతున్నావు? ప్రభు మాట వింటే ఎంత సంబరంగా ఉందో నీకు. ప్రభు మాట వింటున్నప్పుడు ఎంత సంతోషిస్తున్నావో, ఆయన మాటను గైకొనడానికి అంతే సంతోషం ఉందా నీకు? ఆయన మాటను వెంబడించడానికి అంతే సంతోషంగా ఉందా? ప్రియ దేవుని బిడ్డలారా, నీవేమవుతున్నావు? అయ్యో, అన్ని రోజులు నేను ప్రార్థన చేస్తున్నాను, అన్ని రోజులు నేను బైబిల్ చదువుతున్నాను, అన్ని రోజులు నేను అన్ని చేస్తున్నాను, ఏదో ఒక్కటే అని అనుకుంటున్నావేమో. ఒక్క ఆజ్ఞను మీరిన పాపమే. పాపము ప్రభువునకు ఇష్టం లేనిది. తన జీవిత చరిత్రలో ఆయన అసహించుకునేది పాపము. తన జీవిత చరిత్రలో ఆయన పాపముతో సహవాసం చేయలేని సంగతి ఒకటి ఉంది. అదేంటి ఏంటండి? పాపంతో సహవాసం చేయలేనిది. ఆయనకు కష్టమైన పరిస్థితులు ఏమిటంటే పాపమే. ఆయనకి ఇష్టమైన సంగతులు ఏంటంటే పాపమే. ఆయనకు సహవాసం నచ్చనిది ఏంటంటే పాపమే. పాపలతో ఆయన సహవాసం ఇష్టం ఉండదు. ఆజ్ఞ మీరి వారితో ఆయన సహవాసం ఇష్టం ఉండదు. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ మాటలు ఉంటున్న ప్రియ దేవుని శ్రోత, ప్రియ దేవుని సహోదరుడా, సహోదరి, దేవుని బిడ్డ, జ్ఞాపకం చేసుకో. ప్రభు మాటను వినాలని ఆశపడుతున్నావు కదా? ఎట్టి రీతిగా నువ్వు ఆశపడుతున్నావో అట్టి రీతిగా గైకొనాలని ఆశిస్తున్నావా? ఎట్టి రీతిగా నువ్వు దేవుని వాక్యాన్ని వింటున్నావా అట్టి రీతిగా నీవు దేవుని యొక్క మాటను గైకుంటున్నావా? ఎట్టి రీతిగా నీవు వింటున్నావా అట్టి రీతిగా దేవుని యొక్క మాటను నీవు లోబడుతున్నావా? ఎట్టి రీతిగా వింటున్నావా అట్టి రీతిగా దేవుని యొక్క మాటకు వినయము కలిగి జీవిస్తున్నావా? దేవుడు చెప్పిన ప్రతి మాటకు అది నాకు కాదు అనుకోకు, అది బోధించడానికే అనుకోకు. బోధిస్తున్న నీకు, నాకు, మనకి కూడా, వింటున్న నీకు, నాకు, మనకి కూడా. ప్రియమైన దేవుని బిడ్డలారా, జ్ఞాపకం చేసుకో. ప్రభు మనతో మాట్లాడుతున్నారు. మూడో విషయంలోనికి నేను వెళ్తున్నాను. అది ఏంటంటే, ఇదిగో ఈ మాటలు బోధించడం మాత్రమే కాదు, కానీ వాటిని గైకొని వాటిని వెంబడించేవాడు. ఈరోజు చాలామంది ఈరోజు వినటం వరకు మాత్రమే వింటున్నారు, కానీ చదవటం వరకు మాత్రమే చదువుతున్నారు, కానీ చెప్పటం వరకు మాత్రమే చెబుతున్నారు, కానీ గైకొనడానికి వచ్చేసరికి ప్రభువునకు దూరం అయిపోతున్నారు. ఈరోజు నువ్వేమవుతున్నావు? గైకొను గుంపులో నువ్వు ఉన్నావా? బోధించే గుంపులో నీవు ఉన్నావా? ప్రభువారు అంటున్నారు ఈరోజు. 20వ వచనం చదువుతాం. 20వ వచనం, మత్తయి సువార్త 5వ అధ్యాయం 20వ వచనంలో, శాస్త్రుల నీతి కంటేను పరిశీల నీతి కంటేను మీ నీతి అధికము కాని అట్లా మీరు పరలోక రాజ్యంలో ప్రవేశించరు. నీతి కొరకు మాట్లాడుతున్నారు ప్రభువారు ఇక్కడ. మనం నీతి బోధలు మాట్లాడతాం, కానీ వాటిని గైకొన్నాం. యథార్థత కొరకు మాట్లాడతాం, వాటిని గైకొన్నాం. ఇతరుల కొరకు మాట్లాడతాం, ఇతరులు హింసిస్తున్నారని మాట్లాడతాం, మనం వాటిని గైకొన్నాం. ఎంతవరకు వాస్తవం ఇది? ఎంతవరకు నిజమేది? ఎంతవరకు సత్యం అనుకుని భ్రమలో నీవు జీవించి దేవుని మాటకు వ్యతిరేకంగా జీవిస్తున్నప్పుడే దేవుని బిడ్డలారా, జ్ఞాపకం చేసుకో. ప్రభువారు మనతో మాట్లాడుతున్నారు. దేవుని యొక్క మాటను మీరితే నీవు పరలోక రాజ్యంలో స్థానాన్ని కోల్పోతావని సత్యాన్ని గుర్తుపెట్టుకో. అయ్యో, నా ప్రభువు నన్ను చూడటం లేదు, నా ప్రభువు నా మాట వినటం లేదు, నా ప్రభువుకు అసలు నేను కనిపించడం లేదని నువ్వు అనుకుంటున్నావేమో, కానీ ఈరోజు ప్రభువు ప్రతిదీ చూస్తున్నారు. ఆయన ప్రతిదీ చూస్తున్నారు. ఆయన ఇక 4వ అంశంలోనికి వెళ్తున్నాడు. ప్రియ దేవుని సంగమా, 4వ అంశంలోనికి వెళ్తున్నాడు. మత్తయి సువార్త 11వ అధ్యాయము 11వ వచనంలోనికి నేను ఒక మాటను మీ కొరకు చదివి వినిపించాలని ఆశపడుతున్నాను. మత్తయి సువార్త 11వ అధ్యాయము 11వ వచనంలో నేను చదువుతాను. స్త్రీలు కనిన వారిలో బాప్తిస్మిచ్చి యోహాను కంటే గొప్పవాడు పుట్టలేదనియు నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. అయినను పరలోక రాజ్యములో అల్పుడైన వాడు అతని కంటే గొప్పవాడు. పరిశుద్ధ గ్రంథము చాలా వివరంగా తెలియజేయబడుతున్నాయి. ఎవరు పరలోక రాజ్యములో గొప్పవాడంటే పరిశుద్ధ గ్రంథంలో ప్రభువారు సెలవిస్తున్నారు. స్త్రీలలో కనిన వారిలో యోహాను కంటే ఎవరు గొప్పవారు లేరు అని తెలియజేస్తూ ఉంటే, దానితో పాటు ఒక మాట అక్కడ మన కొరకు, ప్రజల కొరకు, ప్రభు మాటను బోధించిన వారందరి కొరకు, వింటున్న వారందరి కొరకు ఒక మాట చెబుతున్నారు. ఏంటంటే, ఇదిగో
ఏమిటి అంటే పరలోక రాజ్యములో ఎవరు గొప్పవారంటే భూలోకములో అల్పుడుగాను, కొద్దివాడుగాను, చిన్నవాడుగాను ఎవరైతే ఎంచుకుంటారో ఈరోజు వారు గొప్పవారు అవుతారండి. నాకు గొప్ప స్థానం ఇవ్వలేదే నువ్వు అంటుంటావు. అయ్యో ఆయన పాస్టర్ గారు నాకు గొప్ప స్థానం ఇవ్వలేదు మందిరములో, సంఘ పెద్ద గారు గొప్ప స్థానం ఇవ్వలేదు మందిరంలో, స్త్రీల సమాజంలో నాకు స్థానం లేదు, స్త్రీల కమిటీలో నాకు స్థానం లేదు, సంఘంలో నాకు స్థానం లేదు, కుటుంబాల్లో నాకు స్థానం లేదని నీవు అనుకుంటున్నావేమో కానీ పరిశుద్ధ గ్రంథం ప్రభు రాయబడుతున్న మాటల్లో నీవు అల్పుడుగా నిన్ను ఎప్పుడైతే తగ్గించుకుంటావో, ఒక కొద్దివాడుగా నీవు ఎప్పుడైతే చేసుకొని జీవిస్తావో, నేను దేనికి పనికిరాని తగ్గించుకొని నీవు అల్పుడుగా, కొంచెంవాడుగా, కొద్దివాడుగా నీవు కనిపిస్తావో ప్రభువు నీ కొరకు ఒక మాట చెబుతున్నారు. అదే ఏమిటంటే వారే పరలోక రాజ్యంలో గొప్పవారు అవుతారు. ఎంత చక్కని మాట ప్రియ దేవుని బిడ్డలారా. ఇదిగో భూలోకములో గొప్ప ఉన్నతమైన స్థానాన్ని సంపాదించాను కనుక పరలోకములో నీకు స్థానం ఉంటుందని సంబరపడిపోకు. ఒకవేళ అలా జీవిస్తున్నావేమో, భూలోకములో నీకు కలిగిన డబ్బు, ధనముతో, ఆస్తితో, అంతస్తుతో, భోగ భాగ్యాలతో నీకు జరుగుతుంది కనుక పరలోక స్థానంలో, పరలోక రాజ్యములు విలువైన స్థానాన్ని సంపాదిస్తున్నాను, పొందుకుంటున్నాను అనుకోకు. తగ్గించుకొని జీవిస్తే తనను తాను తగ్గించుకున్నవాడు హెచ్చింపబడును. అందుకని ప్రభు రాయబడుతున్న మాటల్లో బైబిల్ గ్రంథంలో యోహాను గొప్పవాడుగా తీర్చబడ్డాడు కదా. యోహాను కొరకు ప్రభువారు చదివిస్తున్న మాట, స్త్రీల కలిగిన వారిలో యోహాను గొప్పవాడు. అయితే పరలోక రాజ్యంలో తనను తాను తగ్గించుకున్నవాడు గొప్పవాడు, అల్పుడుగా ఎంచబడిన వాడు గొప్పవాడు. నీవు ఈ లోకములో ఉన్నవాడితో గుర్తింపు పడవలసిన అవసరం లేదు, కానీ ప్రభువు దృష్టిలో నీవు గుర్తించి పొందు. ఈ లోకములో నీవు లోబడిన వాడుగా, అల్పుడుగా, కొద్దివాడుగా, చిన్నవాడుగా నీవు గుర్తించబడినా పర్వాలేదు. మీకు తెలిసిన ప్రియమైన దేవుని బిడ్డలారా, చిన్నవాడు యాకోబు కుటుంబంలో చిన్నవాడు దేశానికి ఒక గొప్పవాడుగా తీర్చబడ్డాడు యోసేపు. యెషయా కుటుంబంలో చిన్నవాడు దావీదు గొప్పవాడుగా తీర్చబడ్డాడు. ఈరోజు నీవు అల్పుడుగా నీవు జీవించబడితే, అల్పుడుగా నీ ఆత్మీయతలో నీవు ఎంచుకుంటూ ఉంటే పరలోక రాజ్యంలో ప్రభు స్థానంలో నీవు కూడా గొప్పవాడుగా గుర్తించబడతావనే సంగతిని మర్చిపోకండి. గొప్పవాడుగా, విలువైన వాడుగా జీవిస్తావనే సంగతిని మర్చిపోకండి. మనకు ప్రభు సెలవిస్తున్నారు ఈరోజు. అయ్యో ఈరోజు నేను ఇక్కడ బాగా జీవించాను, నాకు అక్కడ స్థానం ఉండదా అంటే ఉండదు. నీ స్థితిగతులు ఎలాగున్నాయో ఎక్కడిని బట్టి, ఎక్కడ జీవించిన జీవితాన్ని బట్టి కాదు. ఒకసారి జ్ఞాపకం చేసుకో. ధనవంతుడైన వ్యక్తి ఓదారంగు వస్త్రాలు వేసుకొని భూలోకములో అనేకమైన విలువను సంపాదించుకొని 10 మంది రమ్మంటే వస్తారు, పొమ్మంటే పోతారు. అంత గొప్ప విలువను సంపాదించుకొని ఒక దినము ప్రాణం పోగొట్టుకున్నాడు. పరలోక రాజ్యంలో ఆయనకు స్థానం లేకుండా నరకంలోనికి ప్రభువు వారు పంపించేశారు. నరకం ఆయన్ని పిలుస్తుంది. అయ్యో నేను భూలోకములో బాగా ధనము కలిగిన వాడుగా, గొప్పవాడుగా జీవించాను, పరలోకములో నాకు స్థానం లేదా అంటే లేదు. ఒక అల్పుడుగా, చెప్పడానికి అసహ్యకరంగా జీవిస్తున్న ఈ లాజరు నేల రాలుతున్న మెతుకులను తింటూ, ధనవంతుడు మిగిల్చిన దానిని తింటూ బ్రతికిన ఈ లాజరు పరలోక రాజ్యంలో జీవిస్తున్నట్టుగా మనం చూస్తున్నాము కదా. మరి ఈరోజు జ్ఞాపకం చేసుకో, ఈ వర్తమానమునినైనా నీవు ప్రభు స్థానంలో నీవు ఉండాలని, ప్రభు రాజ్యంలో గొప్పవాడు అనిపించుకోవాలంటే ఈ రోజుల్లో నీవు స్థానాన్ని సంపాదించుకోవడం కాదు. నీవు నీ కుటుంబాన్ని చూసి విర్రవీగిపోతున్నావేమో, బంధు బలగాన్ని చూసి విర్రవీగుతున్నావేమో, ధన బలగమును చూసి విర్రవీగుతున్నావేమో, పేరు ప్రఖ్యాతిని చూసి విర్రవీగుతున్నావేమో, కానీ పరలోక రాజ్యంలో ఇవేవి సాటి కావు అనే సంగతిని మర్చిపోకు. పరలోక రాజ్యంలో ఇవేవి పరలోక రాజ్యంలో నిన్ను నిలబెట్టలేవని సత్యాన్ని మర్చిపోకు. పరలోక రాజ్యము భోజనమును పానమును కాదు, కానీ
నీతిను ఇవన్నీ కలిగి ఉన్నాయనే విషయాన్ని జ్ఞాపకం చేసుకో. నీతితో కూడిన బోధ, నీతితో కూడిన జీవితం, నీతితో కూడిన ప్రవర్తన, నీతితో కూడిన మాట తీరు, నీతితో యథార్థతతో కూడిన భక్తి విశ్వాసములు కలిగిన వాడుగా నీవు జీవిస్తే పరలోకములో గొప్ప స్థానాన్ని సంపాదించుకుంటావని ప్రభువు పేరట నేను మీకు తెలియజేస్తున్న ప్రియ దేవుని సంగమా. ఈ దినము 4 వచనాలను నేను మీకు జ్ఞాపకం చేశాను. చివరి వచనాన్ని నేను జ్ఞాపకం చేసి ముగిస్తాను. ఇంకా చూస్తున్నాను తర్వాత కొన్ని దినాలు పోయిన తర్వాత మరికొన్ని వాక్యాలు మీ కొరకు మేము ఛానల్లో అందిస్తాం ప్రియులారా. ఇంకా మీరు వివరణ మీకు తెలుసుకోవాలనుకున్నట్లయితే ఈ యొక్క ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు. విషయాన్ని జ్ఞాపకం చేస్తున్న 5వ వచనంలో, మత్తయి సువార్త 5వ అధ్యాయంలో ఒక మాట మనం తెలియజేసుకుంటున్న మాట ఏమిటంటే 11వ వచనంలో 12వ వచనం రాయబడింది, నా నిమిత్తము జనులు మిమ్మల్ని నిందించి హింసించి మీ మీద అబద్ధముగా చెడ్డ మాటలల్లా పలుకున్నప్పుడు మీరు ధన్యులు. సంతోషించి ఆనందించుడి, పరలోకమందు మీ ఫలము అధికమగును. ఎప్పుడు సంతోషించాలి? డబ్బు, ధనము, పేరు ప్రఖ్యాతులు, ఉద్యోగాలు, వ్యాపారాలు అభివృద్ధి అయినప్పుడు సంతోషించమని పరిశుద్ధ గ్రంథం లేఖన మనకు తెలియజేయబడలేదు. కానీ అన్ని విధాలుగా నీవు దిగజారిపోతున్నావు, నిన్ను హింసించిన వారు పెరిగిపోతున్నారు, శత్రువులు నీ చుట్టూ వలయం వలె కడుతున్నారు, సముద్రం నీ మీదకి వస్తుంది, నీ జీవితము అలల వలె మారిపోతూ గంటకు ఒకలాగా మారిపోతున్న పరిస్థితికి ఒకలాగా మారిపోతున్నాయి. నీతో ఉన్నవారు నిన్ను విడిచిపోతున్నారు, నిన్ను కన్నవారు నా వారు కాదు అని చెబుతున్నారు, నీకున్న డబ్బు నీ జోబులో నిలవటం లేదు. ఇన్ని సమయాలను బట్టి నీవు ఏమవుతున్నావంటే ప్రభువుని నమ్ముకున్న ఈ బిడ్డకు కష్టాలు రావంట అని ప్రజలు ఎప్పుడైతే నిన్ను నిందించి ఈ కష్టాలను బట్టి నిన్ను బాధపెట్టి మాట్లాడుతున్నారో అప్పుడు నీవేమవ్వాలంటే సంతోషించి ఆనందించండి. డబ్బు వచ్చినప్పుడు సంతోషించడం కాదు, పేరు వచ్చినప్పుడు సంతోషించడం కాదు, పిల్లలు కలిగినప్పుడు సంతోషించడం కాదు, వ్యాపారం అభివృద్ధి చెందినప్పుడు సంతోషించడం కాదు, ఆరోగ్యం పెరిగినప్పుడు సంతోషించడం కాదు. నీ ఆరోగ్యం పోయినప్పుడు ప్రభువునందు సంతోషిస్తున్నావా? వ్యాపారం దిగజారిపోతున్నప్పుడు ప్రభువునందు సంతోషిస్తున్నావా? పిల్లలు లేనప్పుడు, పిల్లలకు ఉద్యోగాలు రానప్పుడు, మనం అభివృద్ధి కాలేని స్థితిలో దిగజారిపోతుంటే ప్రజలు 4 రకాలుగా మనల్ని నిందించి హింసించినప్పుడు నీవు సంతోషిస్తున్నావా ప్రభువునందు? అయితే ప్రభు చెబుతున్నారు 5 మాటలు ఇతను జ్ఞాపకం చేశాను. చివరి మాట, నీవు ప్రభువునందు సంతోషించి ఆనందించండి. ప్రభువుని గురించి నిన్ను ఎన్ని తిట్టినా పర్వాలేదు, ప్రభువుని గురించి నన్ను ఎన్ని నిందించినా పర్వాలేదు అని నువ్వు అనుకోగలుగుతావా? ఒక్కసారి మోషేని మనం చూస్తున్నాం కదా, ఐగుప్తి ధనము కంటే యెహోవాను గురించి నింద గొప్ప భాగ్యమని ఎంచుకున్నాడు ఆయన. అలాగే ఎంచుకున్న నీకు పరలోక రాజ్యంలో స్థానం ఉందని మర్చిపోకు. ప్రియ దేవుని బిడ్డలారా, జ్ఞాపకం చేసుకో. 5 వచనాలు ఇది మరొకసారి జ్ఞాపకం చేసి ముగిస్తాను. 1, మార్పు నొందిని బిడ్డల వలె నీవు జీవించు, అప్పుడు నీకు పరలోక రాజ్యంలో స్థానం వస్తుంది. 2వదిగా, నీవు తన జీవితంలో జీవిస్తున్న విధానం అంతటిని బట్టి నిన్ను నీవుగా తగ్గించుకొని ప్రభు దృష్టికి కనపడితే పరలోక రాజ్యంలో స్థానాన్ని సంపాదించుకుంటావు. 3వ విషయంలోకి వెళుతున్నట్లయితే, ఆజ్ఞలను అనుసరించి గైకును నడుచుకున్నవాడు, వాటిని బోధించి వాటి ప్రకారంగా జీవించినవాడు పరలోక రాజ్యంలో గొప్పవాడు అవుతాడు. 4వదిగా, ఇక జీవించినంత కాలంలో నీవు చిన్నవాడు కావచ్చు, నువ్వు ఏ స్థితిని బట్టి, నీ వయస్సుని బట్టి చిన్నవాడు కావచ్చు, వ్యాపారంలో చిన్నవాడు కావచ్చు, బుద్ధిలో చిన్నవాడు కావచ్చు, గ్రామంలో తెలివితేటల్లో చిన్నవాడు కావచ్చు, కానీ నువ్వు అల్పుడు అని నీవు ఎంచుకుంటే పరలోక రాజ్యంలో గొప్పవాడు నువ్వు అవుతావు. ఇక 5వదిగా చూస్తున్నట్లయితే, ప్రభువు నిమిత్తము నీవు నిందించబడి హింసించబడి జీవించినప్పుడు నీవు బహుగా సంతోషించు. ఆనందంలో నీవు వేదనకు గురైపోకు. ఆనందంలో వాళ్ళు నిందిస్తున్నారు కదని చెప్పి నీవు చింతకు గురైపోకు, బాధకు గురైపోకు. ఆ చింతలో, ఆ బాధల్లో, ఆ అవమానంలో, ఆ వేదనలో, ఆ వెలివేస్తున్న ఆ సమయంలో, నిన్ను తిట్టుతున్న ఆ సమయంలో, 10 మంది నిన్ను అసహ్యకరంగా, అవమానకరంగా నిన్ను మాట్లాడుతున్న సమయంలో నీవు ప్రభువునందు ఆనందించి సంతోషించండి. అప్పుడు పరలోక రాజ్యంలో గొప్పవారు అవుతామని పరిశుద్ధ గ్రంథంలో రాయబడింది. పిల్లరా, ప్రభువారు ఇవన్నీ చూపిస్తున్నారు తన శిష్యులకు. ఈరోజు ఈ మాటలన్నీ ఆత్మీయులైన మనకు తెలియజేస్తున్నాయి. ఎంతవరకు ఏదో నేను ఇచ్చేస్తున్నాను కదా గొప్పవాడు అనుకున్నావేమో, కాదు. ఎంతవరకు నేను గొప్పవాడుగా ఉద్యోగంలో, వ్యాపారంలో అభివృద్ధి చెందాను, కుటుంబపరంగా గట్టిగా నేను జీవిస్తూ ఉన్నాను, ఇల్లు చక్కగా కట్టుకున్నాను, వ్యాపారంలో అభివృద్ధి చెందాను, పిల్లలు చక్కగా ఉన్నారు అనుకున్నావా?
అది పరలోక రాజ్యంలోనికి తీసుకెళ్ళదు, స్థానాన్ని సంపాదించదు. ఈరోజు పరలోక రాజ్య స్థానాన్ని సంపాదించుకోవాలంటే మారు మనసు పొందిన బిడ్డల వల్ల జీవించు. నిన్ను నీవు తగ్గించుకొని జీవించు, ఆజ్ఞలు గైకొని జీవించు. కొద్దివాడుగా నీవు గొప్పవాడుగా కాకుండా కొద్దివాడుగా, చిన్నవాడుగా, అల్పుడుగా ఎంచుకో. చివరికి ప్రభువునందు ఆనందించు నీ అవమానంలో, దుఃఖముల, వేదనలో. అప్పుడు నీవు పరలోక రాజ్యంలో గొప్పవాడు అవుతావు అని తెలియజేస్తూ ఈ మాటలు ముగిస్తున్నాను. అటు చిన్న మాటలు దేవుడు మన వెనుకల్లో దీవించబడును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. తల్ల వంచుకోండి. మహాపరిశుద్ధుడైన మా ప్రభువా, మీకు వందనాలు. ఈ దినము ప్రభువా, నీవు మాతో మాట్లాడావు. పరలోక రాజ్యంలో ఎవరు గొప్పవారని నీతో ఉన్న నీ శిష్యులే వచ్చి అడిగినప్పుడు అయ్యా వారికి చక్కని మాటలు బోధించావు. ఈరోజు మేము కూడా నాయన మా జీవితంలో మార్పునందు బిడ్డల వలె ఉండి, మా జీవితంలో మమ్మల్ని మేము తగ్గించుకొని, మా జీవితంలో నీ ఆజ్ఞలను గైకొని, మా జీవితంలో ప్రభువా మేము అల్పులుగా ఎంచుకొని అవమానములో మేము సంతోషిస్తూ ఉన్న సమయంలో నాయనా ఈ లోకంలో గొప్పవారుగా కాకపోయినా నీ దగ్గర జీవించిన ఆ స్థానంలో మేము గొప్పవారమని నీవు మా కొరకు తెలియజేస్తున్న విధానమును బట్టి మీకు వందనాలు తెలియజేస్తూ, ఈ మాటలు విన్న వారందరి జీవితంలో ఒక గొప్ప చైతన్యము కలిగించి నాయన, మాటలు విన్న వారి జీవితంలో గొప్ప మార్పును కలిగించి నాయన, వారికి ఒక ఆశ, నీ పరలోక రాజ్యంలో గొప్ప స్థానమును పొందుకోవాలన్న ఆశను మీరు నెరవేర్చి, ఒకవేళ ఆశ లేని వారికి పుట్టించి అటు రీతిగా మీరు వారిని జీవింప చేసి నడిపించమని యేసు పేరట అడిగి వేడుకుంటున్నాం. ఈ పరలోకపు తండ్రి. ఆమేన్.